కలిగినటువంటి ఒక మానవతా మూర్తి. ఆవిడ హృదయంలో అప్పుడు ఉత్పత్తి అయినటువంటి ఒక ప్రశ్న, మనం ఎందుకు ఈ అవయవదానం అనేటటువంటి ఉద్యమంలోకి మనం ఎందుకు రాకూడదు? ఆ సంస్థకి అప్పట్లో 30 మంది మాత్రమే ఉన్నారు సభ్యులుగా. ఇప్పుడు 30,000 మంది, 50,000 మంది వరకు అందులో విషయాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆకాశ పుష్పంలో ఏంటంటే అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా విశాల హృదయంతో బ్రెయిన్ డెత్ అయినటువంటి తమ యొక్క కుమారుడిలో సహజంగా కవిత్వం అనేసరికి ఏ ప్రకృతి గురించో లేకపోతే ప్రేమ గురించో విరహం గురించో దేని గురించో ఒక దాని గురించి మనం రాస్తూ ఉంటాము. కానీ ఈ పుస్తకంలో అనేటటువంటి అంశాల గురించి మాత్రమే నేను ఈ యొక్క పుస్తకాన్ని నేను తీసుకురావడం జరిగింది. కాళోజీ గారు అంటారు, ప్రముఖ కవి, మధ్యలో ఉండేటటువంటి మన జీవితం అంతా కూడా దేశానికి అంకితం చెయ్యాలి. ఆయన ఆశయం చాలా గొప్పది. ఆయన ఆచరణలో పెట్టినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి. ఆయన తన యొక్క శరీరాన్ని వరంగల్లో ఉండేటటువంటి మెడికల్ కాలేజీకి కూడా ఆయన డొనేట్ చేయడం జరిగింది. చాలా గొప్పనైనటువంటి విషయం అది. అలానే శ్రీశ్రీ గారికి కూడా ఒక కోరిక ఉండేదట, నేను కూడా నా యొక్క బాడీని నేను వైద్య కళాశాలకు నేను అంకితం చేస్తాను, డొనేట్ చేస్తాను అని చెప్పేసి ఆయన కోరిక ఉండేది, చాలా ఉండేది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోరికను తీర్చలేకపోయినటువంటి వారు భాగ్యమణి అనమాట. మన యొక్క సాంప్రదాయాలు మనకు అనేక రకాలైనటువంటి విశ్వాసాలతో కూడి ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేటటువంటి భయాలు అనేటటువంటివి కూడా చాలా ఉన్నటువంటి సమాజంలో మనం అందరం కూడా ఉన్నాము. అయితే ముఖ్యంగా బ్రతికి చచ్చియు పరులకెవ్వడు ప్రీతి గొల్పునో అట్టివాడు ధన్యుడు అని అప్పారావు గారు అన్నారు. అంటే బ్రతికి ఉన్నప్పుడు మనం సమాజానికి సేవ చేయాలి, చనిపోయిన తర్వాత కూడా మనం సమాజానికి సేవ చేయాలి. ఏ విధమైనటువంటి సేవ అది అంటే మన శరీరం అనేటువంటిది మనం చనిపోయిన తర్వాత కూడా మన యొక్క నేత్రదానం చేయవచ్చు, అవయవ దానం చేయవచ్చు, మన యొక్క బాడీ డొనేషన్ చేయవచ్చు. అలానే మన యొక్క వెంట్రుకలు కూడా మేము ఈ మధ్య గత 5 సంవత్సరాల నుంచి మేము మా యొక్క హెయిర్ కూడా మేము డొనేట్ చేస్తున్నాము. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, కాట్రగడ్డ ఛానల్ అనేటటువంటిది ఓపెన్ చేస్తే అందులో అన్నీ కూడా మేము ఆర్గాన్ డొనేషన్ గురించి, హెయిర్ డొనేషన్ గురించి, బాడీ డొనేషన్ గురించి మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. అంటే హెయిర్ డొనేట్ ఎవరు చేస్తున్నాము? మనం బ్రతికి ఉండగా హెయిర్ డొనేషన్ అనేటువంటిది చాలామంది నేడు సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య క్యాన్సర్ అనేటటువంటిది. చాలా పీడింపబడుతున్నారు. వాళ్ళు కీమోథెరపీలు చేయించుకోవడం వలన వారి హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. సో వాళ్ళకంతా హెయిర్ గుండైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక ప్రక్కన మానసికంగా నలిగిపోతున్నారు, ఇంకో ప్రక్కన శారీరకంగా కూడా నలిగిపోతూ ఉన్నారు. 10 మందిలోకి రావాలంటే వారు చాలా కృంగిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మేము హెయిర్ కలెక్ట్ చేసి విశాఖపట్నంలో ఉండేటటువంటి మదర్ తెరిసా క్యాన్సర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పంపిస్తున్నాము. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని విక్స్గా తయారు చేసి ఎవరైతే ఆ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఫ్రీగా సర్వీస్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారనమాట. అంటే మన శరీరం నుండి మరి ఇవన్నీ చెప్పేటప్పుడు మేడం మరి మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారా అనేటటువంటి సందేహము ఏ ఒక్కరికి వచ్చినా కూడా మా యొక్క ప్రయత్నం అనేటటువంటిది విఫలమైనట్లే. ఎస్, నేను చేశాను, నేను బ్లడ్ డొనేట్ చేశాను. బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేడం మీ దగ్గర బ్లడ్ లేదు, వద్దు అన్నారు. లేదు, నేను ఒక సంకల్పంతో వచ్చాను, నేను బ్లడ్ డొనేట్ చేసి తీరాల్సిందే అని చెప్పేసి అన్నాను. మేడం మీరు పడిపోతారు అన్నారు. పడిపోయినా పర్వాలేదు, నా బ్లడ్ నేను డొనేట్ చేయాల్సిందే అని చెప్పేసి అంటే వాళ్ళు బ్లడ్ తీయడం జరిగిందనమాట. అట్లానే 5 years బ్యాక్ మేము ఒక 10 మందిని కలిసి మేము హెయిర్ డొనేట్ చేసామన్నమాట. మేము అప్పుడు చేసినటువంటి ఆ హెయిర్ డొనేషన్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరాయంగా ఇప్పుడు లయన్స్ క్లబ్ తరఫున మేము లయన్స్ క్లబ్లో కూడా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఆ లయన్స్ క్లబ్ తరఫున కూడా మేము ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు అనేటటువంటివి చాలా చేస్తూ వస్తాయి. 10th class చదివినటువంటి అబ్బాయి బ్రెయిన్ డెత్ అయిపోయాడు. ఆ అబ్బాయికి బ్రెయిన్ డెత్ అయిపోతే ఆయన యొక్క ఆర్గాన్స్ వాళ్ళ తల్లిదండ్రులు డొనేట్ చేయడం జరిగింది. నిన్న చాలాకి వాళ్ళు చాలా నరకయాతన పడుతూ ఉంటారు. 10th class చదివేటటువంటి పిల్లోడు చనిపోయాడు అంటే మరణించిన జీవించండి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట మాది. అంటే ఆ బాబు చనిపోయాడు కానీ తన యొక్క అవయవాలు అనేటటువంటి
మా బాబు మరణించినా కూడా ఇంకా 10 మందిలో జీవించి ఉంటాడు అనేటటువంటి ఒక మానవతా హృదయంతో మాత్రమే అవయవదానం చేసేటటువంటి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసి చాలా గొప్పదైనటువంటిది అంటే మనం డొనేట్ చేసినటువంటి బాడీ మెడికల్ కాలేజ్ మెడిసిన్ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అనాటమీ క్లాసెస్ లో ఒక బాడీ అవసరం అవుతుంది. సవాలు ఉన్నటువంటి వాళ్ళమే బాడీ డొనేషన్ చేస్తూ మా తెలంగాణ శరీర అవయవదాతల సంఘం తరఫున ఇక్కడ మెడికల్ కాలేజ్కి మా బాడీని మేము గ్రంథంలాగా నా యొక్క దేహం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. చివరిగా చాలా 10 నిమిషాల్లో కుదించి మీకు అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. నిజామాబాద్లో ఉండేటటువంటి మా కవయిత్రులు కూడా చాలా మంది ఇందులో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు కూడా చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారంతోనే నేను ఇన్ని విధాలుగా నేను నా యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి నేను నిర్వహిస్తున్నాను. క్షమించండి, ఎందుకంటే అందరినీ ఒక సీరియస్ టాపిక్ లోకి నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడం జరిగింది. బట్ ఇది చాలా అవసరం. ఒకసారి కరతాళ ధ్వనులతోటి ఇది నేను ఇంట్లో కూడా అనలేదు, నిర్ణయం తీసుకున్నాను, ఇంట్లో కూడా చెప్పాను. అనుకుంటున్నారని ఎవరు భయపడకండి. ఇది సమాజహితమైనటువంటి కార్యక్రమం. మీరు ఇష్టపూర్వకంగా చేయ ఒక కార్యక్రమం మేము తర్వాత అక్కడ కౌంటర్ పద్మావతి మేడం గారి పాటకి స్వాగతం. అంతయు నీవే హరి పుండరీ కాక్ష కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపున నీవే ధరణీధరా నా నిలజనామా తలపున నీవే ధరణీధరా నా పుండరీకాక్ష చింతనా నీవే శ్రీ రఘురామును నీవే దామోదరానా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడానా వెనక ముందు నీవే అంతయు నీవే హరి పుండరీ కాక్ష గోపాలాచార్యుల గారికి ఈ విషయాన్ని తెలియజేయండి. కలం స్నేహం సమూహం తరఫున వారికి అందజేస్తారు. మాకు అంటే కలం సామాజిక సేవకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటటువంటి ఒక అంశాన్ని వినూత్న మరొకసారి తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు గాను ఇక కలం స్నేహం మేము అక్కడ చైర్స్ని అరేంజ్ చేశాము. వాటి ప్రకారంగా మీరు ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇక మనందరం కూడా లంచ్ టైం లోపల అందరము మాట్లాడుకుందాము, కాసేపు ఫ్రీగా ముచ్చటించుకుందాము. కలం స్నేహం సమూహానికి వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాలాచార్య గారు. వీరు ప్రథమంగా ఒక 4 సభ్యులతోటి ప్రారంభం చేశారు. ఆ 4 సభ్యుల నుంచి 19 మంది సభ్యులుగా ఎదిగింది. ఆ ఎదిగినటువంటి కాలం లోపల మన జిల్లా నుంచి అంటే నిజామాబాద్ జిల్లా నుంచి వసంత లక్ష్మణ్ గారు, అన్యం పద్మజారెడ్డి గారు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. పద్మావతి గారు, వీళ్ళు మొదటి నుంచి కూడా కలం స్నేహం
సభ్యులుగా ఉన్నారు. వారందరి తర్వాత నేను రావడం అనేది జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఎందుకు ఆకర్షితులమయ్యా కలం స్నేహానికి అని అంటే అందులో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి అంశములు. ఆ వైవిధ్యమైనటువంటి అంశములు ప్రతి ఒక్కటి కూడా ఆణిముత్యమే. అంటే ఒక కవిలోని కవన శక్తిని, ధీశక్తిని వెలికి తీసేటటువంటి అంశాలు మీరు చూస్తూ ఉంటారు. యాక్సెప్ట్ మై ఛాలెంజ్. ఒక్కొక్కరి భావాలకు అనుగుణంగా ఏం ఇస్తారో కూడా తెలియదు. అప్పటికప్పుడు కవితని మనం ఒక 15-20 నిమిషాల లోపల పోస్ట్ చేయాలి రాసేసి. ఆ తర్వాత మనం ఇస్తాం. అది చిత్రం ఇస్తామా, పాట ఇస్తామా, లేదా కొన్ని పదాలు ఇస్తామా, అది ఇంకా తెలియదు. ఎవరి మీద ఇస్తారో తెలియదు. అప్పటికప్పుడు ఛాలెంజ్ విసురుకుంటూ కవితలు వెళ్ళడం. దీని ద్వారా కవన శక్తి పెరుగుతూ ఉంది. ఆటలాడడం, ఇంకా అంత్యాక్షరి కూడా అద్భుతమైనటువంటి పదప్రయోగాలతోటి కొనసాగుతూ ఉంటుంది. పోటీలు పడుతూ ఉంటారు. మాకు ఇంకా అవకాశం రాలేదు అని చెప్పేసి చివరి దాకా వస్తూనే ఉంటుంది. టైం అయిపోయిన తర్వాత కూడా కవితలు పడుతూ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు కవితలు లేటటువంటి శక్తి అనేది మనకు ఈ కలం స్నేహం ద్వారా వచ్చింది అని చెప్పడం లోపల ఎటువంటి సంశయం లేకుండా మనము చెప్పుకోవచ్చు. ఇక ఈ అన్ని బంధాలలోకి వెళ్ళి కూడా చెలిమి బంధం అనేది తీయనండి. ఆ కళాన్ని చెలిమికి అనుసంధానం చేస్తూ కలం స్నేహం కొనసాగిపోతూ ఉంది. ఇక ఈ కవన చాతుర్యం వినోదం కాలయాపన కోసమే కాకుండా సమాజంలోని లోతుపాతుల్ని తెలుపుతూ కూడా సామాజిక స్పృహతో పాటు చైతన్యాన్ని కూడా కలిగించాలి అనేటటువంటి దిశగా కలం స్నేహం ముందడుగు వేస్తూ ఉంది. కలం స్నేహం సమూహం తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలని కూడా చేపడుతూ ఉన్నాం. ఇక తర్వాత మేల్ కలం స్నేహంగా కూడా ఇది రూపొందించబడింది. తర్వాత ఎఫ్బి షావుకగా కూడా విస్తరించింది. తర్వాత స్వర స్నేహం అని, నాట్య స్నేహం అని, కథా స్నేహం అని కూడా వివిధ విభాగాలతోటి కలం స్నేహం ముందుకు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 19 మందితో అనుకున్నాము ప్రారంభంలో. ఇప్పుడు 209 మంది సభ్యులతో ముందుకు వెళుతూ ఉండడం, అందులో ఉన్నటువంటి అందులో వెళుతూ ఉంది అంటే వ్యవస్థాపకులు గారి విశేషమైనటువంటి కృషి అనవచ్చు. దాంతోపాటుగా అందులో ఉండి కవనాన్ని అందిస్తూ ఉన్నటువంటి మిత్రులందరికీ ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంతటి అవకాశాన్ని మనకు అందించినట్టు తర్వాత స్వర స్నేహంలో సరిగమ సంగీతం నేర్చుకోండి అని మాస్ అంటూ రూతలించేటటువంటి యూత్ కోసం స్టార్ డే అని, హిట్ ఫెయిర్ అని, చిత్రలహరి అని, శుక్రవారం అంత్యాక్షరి అని ఇలా అనేక రకాలుగా మనకు 4 వారాలకు వైవిధ్యమైనటువంటి అంశాలతోటి స్వర స్నేహం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కలం స్నేహంలో మొత్తం 22 అంశములు, మిగతా 8 అంశములు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ట్యూన్ లిరిక్స్ అనేది, ట్యూన్ లిరిక్స్ లోపల పాట పాడడం అంటే అందరికీ కూడా కొంచెం కష్టమైనటువంటిది, రాయడం అంటే ఇంకా. అటువంటి వాళ్ళు కూడా అంటే ఎటువంటి బేస్ లేకుండా ఉండి కవనాన్ని నేర్చుకుని ట్యూన్ లిరిక్స్ రాసేటటువంటి స్థాయికి, పాడేటటువంటి స్థాయి కూడా కలం స్నేహం ద్వారా రావడం జరిగింది. అందుకు అందరి తరఫున కూడా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇక కథా స్నేహం లోపల ప్రారంభం 120 మంది సభ్యులతోటి కథా స్నేహం ప్రారంభమైంది. ఇది దీని యొక్క అనుబంధ సమూహము. ఇష్టకథ అని, మెగా కథ, హాస్య కథ, స్టోరీ లైన్, మీకు నచ్చిన కథ, జోనర్, సస్పెన్స్ కానీ ఇలా ఏదైనా సీరియల్ ఇందులోపల అంశాలుగా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇటీవలే నాట్య స్నేహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇందులోపల డ్యాన్స్ మాస్టర్ గారు, వాళ్ళు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు ఉన్నారు, నేర్చుకున్నటువంటి వాళ్ళు. వారి ద్వారా పిల్లలకు శిక్షణ ఇవ్వడం కూడా అవుతుంది. కాబట్టి మీకు తెలిసిన పిల్లల్ని, మీ పిల్లల్ని కూడా అందులోపల చేర్పించి నృత్యానికి ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇంతటి చక్కనైనటువంటి ఈ కలం స్నేహము మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇక్కడ నిజామాబాద్ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షురాలుగా మాధురి గారిని, కార్యదర్శిగా సుధా గారిని, కోశాధికారిగా యశోద గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఉపాధ్యక్షులుగా శ్రీమతి వసంత లక్ష్మణ్ గారిని ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఇందుకు సమత గారిని జాతీయ స్థాయి లోపల తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమూహ అభివృద్ధి కొరకు సమూహం ద్వారా సాహిత్యాన్ని
చక్కటి సాహిత్యాన్ని అందించాలి అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దాన్ని ఏమంటాము ఆశయంగా తీసుకొని కలం స్నేహం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుకు నడిపిస్తాము అని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ చిన్ని అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అత్యద్భుతమైనటువంటి పదబంధాలతోటి కవన రచనను కొనసాగిస్తూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణ గారు మన సమావేశానికి ఈరోజు విచ్చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ధన్యవాదాలు సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. మిమ్మల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు సార్. వారి ఈరోజు సామాన్యంగా నిజామాబాద్ శాఖ వారి చేత సాయి మనకు ఆపద్బంధు అందరికీ పుత్రరత్నం ఇలాంటి నిజామాబాద్ శాఖ వైపు నుంచి ఒక 5,000 అంట్లు అంటే ఒక క్యాన్సర్ హాస్పిటల్ లోపల వారు భోజనాన్ని ప్రతిరోజు కూడా పంపిస్తూ ఉంటారు. ఒక రోజుకు సరిపడా దానికి సమకూర్చేటటువంటి బియ్యం, పప్పులు ఇట్లాంటి వాటి కోసం మేము ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. సభా సరస్వతి నమః. సభా వేదిక మీద ఆసీనులైనటువంటి ఉద్దండులకి, సభకు అభిముఖంగా ఉన్నటువంటి కళాకారులు, సాహితీ అభిమానులందరికీ కూడా ఈ వేదిక పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ, కలం స్నేహం, కలం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఆ నడిచే దారిలో పరిచయమైనటువంటి వాళ్ళందరూ కూడా స్నేహితులే. ఆ విధంగా ఆలోచించి ఈ కలం స్నేహాన్ని మొదలు పెట్టారు అనేసి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. జాతీయ స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి దాకా కూడా ఈ సమూహాల్ని విస్తృతపరుస్తూ సాహిత్యాన్ని, సంగీతాన్ని, సామాజిక సేవలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఒక తాటి మీద నిలబడడం అంటే ఆషామాషి కాదు. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఆ కార్యక్రమం వెనుక కుర్చీలు వేసి నుంచి మొదలుకొని బ్యానర్లు కట్టేదాకా, నీళ్ళు అందించేదాకా కూడా ఎంత శ్రమ ఉంటుందో ఆ నిర్వాహకులకే తెలుస్తుంది. అది ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చినటువంటి ప్రసవ వేదనే. సో అందుకు నిర్వాహకులందరికీ మొదటిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈరోజు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక పక్షాన వారికి నాకన్నా వయసులో పెద్దవాళ్ళే కాబట్టి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మొదటిగా నా పరిచయాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా పేరు సాయిబాబు, నేను ఒక ఫిజియోథెరపిస్ట్. సో నాకు ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరికి 2 ఆశయాలు ఉంటాయి. ఒకటి, తల్లిదండ్రులు మన మీద ఏదైతే ఒక నమ్మకాన్ని పెట్టుకుంటారో ఆ నమ్మకాన్ని తీర్చాలి. తర్వాత ప్రతి మనిషికి ఒక ఆశయం ఉంటుంది. సో తను ఏదైతే గోల్ అనుకుంటాడో ఆ గోల్ రీచ్ అవ్వడానికి. సో అలా నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, మా ఇంట్లో ఒక డాక్టర్ అవ్వాలి అనేసి వాళ్ళ ఆశయాన్ని తీర్చడం జరిగింది. ఇప్పుడు నా ఆశయం సమాజంలో ఎంతోమంది సమాజం అసహించుకునడానికి, ఎంతోమంది సమాజం పక్కన పడేసినటువంటి వాళ్ళ కోసం పని చేయడానికి అంటూ ఒకరు ఉండాలి. అలా నాకు నేనుగా ముందుకు వచ్చి దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా సేవా కార్యక్రమాల్ని విస్తరింప చేయడం జరుగుతుంది. సహజంగా మనం చూస్తాం, రోడ్ల మీద అనేక మంది అనాథలు కృంగి కృషించిపోయి చనిపోతూ ఉంటారు. రోడ్డు మీద ఏదన్నా ఒక జంతువు చనిపోతే చనిపోయినటువంటి ఆ జంతువుని ఎవరు తీసుకొని వెళ్తారు? మున్సిపాలిటీ వెహికల్లో ఈడ్చుకొని వెళ్ళిపోతారు. అదే రోడ్ల మీద అనాథలు చనిపోతే అదే ట్రక్కుల్లో ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సమాజంలో మనుషులుగా ఆ బాధ్యతను మనం ఎందుకు విస్మరిస్తున్నాం? రేపు మన ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఇంటి నుంచి ఎక్కడికో తప్పిపోయి వెళ్ళిపోయి అనాథగా మారితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక నిమిషం మీరు ఆలోచించండి. అలా చనిపోయినటువంటి అనాథ శవాలు ఎక్కడైతే ఉంటాయో లీగల్గా ఆ బాడీస్ని మేమే తీసుకొని దహన అంతిమ సంస్కారాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా 74 అనాథ శవాలకి మేమే అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. సో అలా ఎక్కడైతే మతి స్థిమితాన్ని కోల్పోయి విధివంచితులుగా రోడ్ల మీద పెద్ద పెద్ద గడ్డాలు, పెద్ద పెద్ద జుట్లు, తిరిగిపోయినటువంటి గోర్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో దగ్గరికి వెళ్ళాలి అంటే దుర్గంధపు వాసన, హ్యాండ్ టచ్ చేస్తామా ముఖం మీద ఉమ్మేస్తారు, కొడతారు, రాళ్ళతో కొడుతూ ఉంటారు.
మరి సమాజం ఎందుకు వాళ్ళని చిన్న చూపు చూస్తుంది? సమాజం ఎందుకు వాళ్ళని హక్కులు చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు? సమాజంలో మనం కూడా మనుషులమే కదా, మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? సో అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే సాహసోపేతవంతమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే మేము కూడా పిచ్చి వాళ్ళగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాడు తినే ప్లేట్లో తినాలి, వాడు తాగే గ్లాసులో తాగాలి. మేము కూడా పిచ్చిగా వాడికి ఎట్లా రియాక్షన్ ఇస్తే ఆపోజిట్ రియాక్షన్ అట్లానే ఇచ్చి వాడిని మన మైండ్ సెట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాడికి కటింగ్ చేయించడం, షేవింగ్ చేయించడం, వాడికి స్నానం చేయించడం, మనం సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే తిరిగాడుతున్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగానే తయారు చేస్తుంది మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు. అలాగే చాలామంది కూడా పిల్లలకి రెక్కలు వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తూ ఉంటారు. ఈరోజు సమాజంలో ఆలయాల కన్నా బడుల కన్నా ఎక్కువ కూడా ఏం పెరుగుతున్నాయంటే మొదటిగా మనందరికీ తెలుసు వృద్ధాశ్రమాలు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. దీన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మొదటిగా చెప్పాలి అంటే సాహిత్యం వైపుగానే ఉంది. మనం రాసేటువంటి కవిత్వం, సాహిత్యం, రచనలు ఏదైతే ఉంటాయో సమాజంలో మార్పును తీసుకొచ్చే విధంగా ఉండాలి. పుస్తకాలు ప్రతి ఒక్కరు రాస్తూనే ఉన్నాం. సమాజంలో ఎంతమంది చేతుల్లో ఈ పుస్తకాలు ఉన్నాయి, మనం రాసే ఒక పుస్తకం ద్వారా ఎంతమందికి మార్పు వచ్చింది అనేది కూడా మనం ప్రతి ఒక్క అంశంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. రచయిత అంటే ఒక పుస్తకమే రాయడం కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి కోణంలో కూడా లోతుగా మనం కూడా పరకాయ ప్రవేశం చేసి దాన్ని అనుభవించి ఆ తర్వాత పుస్తకం ద్వారా సమాజంలోకి వదిలినప్పుడు ఎంత మార్పు వచ్చింది అనేది కూడా ఆ రచయిత మీదే బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని కూడా గమనించాలి. అలా వృద్ధాశ్రమాల మీద నియంత్రణ అనేది మనం మొదలు పెడితే తల్లిదండ్రుల్ని ఎవరు కూడా రోడ్ల మీద వదిలేసి వెళ్ళరు. ఇప్పటిదాకా 18 మంది ఎవరైతే మేము రెస్క్యూ చేసిన తర్వాత ఆ 18 మంది నుంచి కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కూతురు కానీ ఎక్కడైతే ఉంటారో ఆ అడ్రస్ను ట్రేస్ అవుట్ చేసి తిరిగి మళ్ళీ ఆ తల్లిదండ్రుల్ని ఆ కుటుంబాలకి చేర్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు నాకున్నటువంటి జ్ఞానం మీద కొన్ని రచనలు చేస్తూ నాకున్నటువంటి సమయంతో నేను కూడా సాహిత్య కృషి చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు సమాజం ఏ విధంగా ఉంది అన్న ఆలోచన మనందరికీ కూడా తెలుసు. ఉదయం లేచి నుంచి రాత్రి దాకా ఎన్నో దినపత్రికలు చూస్తూ ఉన్నాం, ఎన్నో ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియాలు చూస్తూ ఉన్నాం. విద్యార్థి దశ నుంచే దొంగతనాల పారినటువంటి యువత. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక 3 వేరియేషన్స్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 40-50 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి సమాజం ఏ విధంగా ఉంది, తర్వాత మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి జనరేషన్ ఏ విధంగా ఉంది అనేది తర్వాత నాకు వచ్చేటువంటి టైంలో తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఆకలి అయిన టైం ఉంది కాబట్టి సో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి అందుకోసం అనేది అక్కడ కూర్చొని ఇటు వీక్షించే విధంగానే మేము అరేంజ్ చేసాము. కొంచెం అటు ఇటు అయినట్టునే కొంచెం అటు సెట్ చేసుకొని కూర్చోమని విజ్ఞప్తి చేస్తాం. హాయ్
గోపాలుని గోవిందుని కలల ప్రకారం అండదండగా నిలిచే రాధా కుసుమం సుప్రభాత వేళ ప్రతి ఇంట జరుగు శ్రీకారం వెన్నెలమ్మ వాకిట్లో బహుమతుల ప్రదానం సుప్రభాత వేళ ప్రతి ఇంట జరుగు శ్రీకారం వెన్నెలమ్మ వాకిట్లో బహుమతుల ప్రదానం అందుకోండి అల్లుదాం సాగిద్దాం కవన ప్రయాణం పురుగుల పరుగుల ఈ యాంత్రిక జీవన వడిలో ఆహ్లాదం ఆనందం ఆస్వాదిద్దాం పురుగుల పరుగుల యాంత్రిక జీవన వడిలో ఆహ్లాదం ఆనందం ఆస్వాదిద్దాం కలామ తల్లి సేవ కలిసి కట్టుగా చేద్దాం కలము స్నేహము ద్వారా కలిసి నడుద్దాం కలామ తల్లి సేవ కలిసి కట్టుగా చేద్దాం కలము స్నేహము ద్వారా కలిసి నడుద్దాం. ప్రారంభం మళ్ళీ మొదలు పెట్టుకుందాము. ఇప్పుడు రెండవ సెషన్ ను ప్రారంభించుకుందాము. ఈ రెండవ సెషన్ లో మన సమావేశానికి అధ్యక్షులుగా కలం స్నేహం అధినేత వ్యవస్థాపకులు గారైనటువంటి శ్రీమాన్ గోపాల్ ఆచార్య గారిని సాధారణంగా రెండవ వేదికకు అంటే రెండవ సెషన్ కు విభాగానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత ప్రధాన అడ్మిన్ గారైనటువంటి శ్రీమతి డాక్టర్ రాధాకృష్ణ గారిని వేదికగా కోరుతూ ఉన్నాము. తర్వాత గౌరవ కలం స్నేహం గౌరవ జాతీయ అధ్యక్షురాలిని సభను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. సరస్వతి ప్రకట్యం అవుతుందో. గంభీరమైన సభ అయినప్పటికీ వారి వాక్చాతుర్యంతో సందర్భోచితమైన చమత్కారాలతో ఉత్సాహం ఆసక్తిని నింపుతుంది. వారే మన హిందూ సౌరభం శ్రీ చందన్ రావు గారు. కవిగానే కాకుండా విమర్శకుడుగా మంచి విమర్శకులుగా సమీక్షకులుగా ఎందరో నూతన కవులకు దిక్సూచిగా నిలబడే సహృదయం కలిగినటువంటి మహామనిషి, గొప్ప పాఠకులు, గొప్ప శ్రోత, తరతరాల మధ్య వారధిగా ఉంటూ సాహితీ సారథిగా మనందరినీ కూడా నిజామాబాద్ జిల్లాను నడిపిస్తూ ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ చందన్ రావు గారు. దాశరథి గారు శ్రీశ్రీ గారి నుండి మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి వరకు కూడా అందరి మెప్పును పొందినటువంటి వారు. డాక్టర్ సినారే వారిచే నా పుత్రుడు చందన అని పిలిపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన చందన్ రావు సార్ గారు.
మహానటి సావిత్రి మరియు హేమమాలిని మొదలైనటువంటి మహానటీనటులకు నటీమణులకు అతిథులుగా ఉన్నటువంటి సభకు వ్యాఖ్యానాన్ని అందించినటువంటి శ్రీ చందనరావు గారు 2 రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కీర్తిని గడించారు. వ్యాఖ్యాన సామ్రాట్గా సభా సామ్రాట్గా బిరుదులు అందుకున్నటువంటి చందనరావు గారు స్వయాన సి నారాయణ రెడ్డి గారిచే మనం ఇంతకుముందు అనుకున్నాం చందన అని ప్రేమగా పిలిపించుకున్నటువంటి వారు మనందరికీ కూడా సుపరిచితులు అయినటువంటి శ్రీమాన్ చందనరావు గారు సార్ గారిని గురువు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని ఆహ్వానించడానికి సుధా గారిని కరోనాపై వెలువడిన కవితా సంపుటి కట్టడి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిచే ప్రశంసలు పొందింది. దీనిని శ్రామికులకు అంకితం ఇవ్వడం వీరి యొక్క ప్రత్యేకత, వీరి యొక్క వ్యక్తిత్వానికి దర్పణం వంటిది కూడా. బడి పిల్లలకు సామాజిక నైతిక విలువలు పెంపొందించేందుకు జై విజ్ఞాన్ పేరుతో నాటక సంపుట్లను వీరు వెలువరించారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది ఇది. కాగడ తెలంగాణ ఉద్యమ కాలంలో వెలువడినటువంటి ఉద్యమ కవనం. వీరిని వరించినటువంటి బిరుదులు ఎన్నెన్నో, కవన కిరీటి పురస్కారాలు ఎన్నెన్నో. డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారు కవన కిరీటి గారికి సాధారణంగా కలం స్నేహం ఆహ్వానాన్ని వందే జనని విద్యాదాయిని వాణి వీణా మృదుపాణి సురచిర రూపిణి వరశుభకారిణి అఖిల జనార్చిత అజరాణి నమో నమో జయ సరస్వతి తవ స్మరణేన పాప వినశ్యతి నమో నమో జయ సరస్వతి తవ న పాప వినశ్యతి వందే జనని విద్యాదాయిని వాణి వీణా మృదుపాణి కమలాసన కమనీయ మానస కల్హార పీఠ నివాసిని స్వరసురాపద తరంగ విహరణ పరితోషిత చిద్విలాసిని రాగతాల భావాంకిత విలాస సంగీతామృత హాసిని పరిమళ కావ్య అలంకార సముపేత కవిజన హృదయ విలాసిని వందే జనని విద్యాదాయిని వాణి వీణా మృదుపాణి. ఓం శ్రీమాత్రే నమః. Thank you.
ఇంత శోభాయమానమైనటువంటి కార్యక్రమంలో కొద్దిగా తెలంగాణ సాహిత్య సమాజం అంతా, కవన సమాజం అంతా కూడా శోకమంద్ర హృదయంతో బాధపడిన సందర్భం చాలామందికి తెలిసే ఉంటుంది. సుప్రసిద్ధ కవి విమర్శకులు, సాహిత్య విమర్శకులు, విమర్శ అగ్రేసరులు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా అపూర్వమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి గారు నిన్న ఆకస్మికంగా హఠాన్మరణాన్ని పొంది అందరి హృదయాల్ని కలచివేసిన సందర్భం బహుశా అందరికీ తెలుసు. మరి ఆ వెంటనే జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆ మహనీయునికి, ఎందుకంటే ఆయన స్పర్శ సోకిన చాలా అక్షరాలు పువ్వులుగా విరజిల్లినాయి. వారు పరామర్శించినటువంటి చాలా కావ్యాలు కవులను మేరు శిఖరాలుగా నిలబెట్టినాయి. వారు సూచించిన దారిలో ఎంతోమంది కవన పంటలను పండించుకుంటూ ముందుకెళ్ళినారు. అట్లా చాలామంది కవులకు మార్గదర్శిగా ఆయన స్పర్శ తాకితే చాలు మన కవితా పుస్తకం పులకించిపోతుంది అన్నంతగా గొప్ప సేవ చేసిన వారు డాక్టర్ బాలశ్రీనివాసమూర్తి. 22 గ్రంథాలను రచించినారు. పోటీ పరీక్షల కోసం, పిల్లల కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక పోటీ పరీక్షలకు వారు విజేత కాంపిటీషన్స్ తరపున పుస్తకాలు రాసినారు. తెలంగాణ సాహిత్య అకాడమీకి చారిత్రక ఒక భూమికను నడిపించేటటువంటి పుస్తకాలు రాసినారు. అన్నింటికంటే ఆత్మకథల్లో తెలంగాణ అని తెలంగాణ రాగానే రాసిన వారి పుస్తకం అది 2015లో వచ్చింది. అది దాదాపు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పరిశీలనల చివరి మెట్టు దాకా వెళ్ళి వచ్చినటువంటి మహాపుస్తకం అది. అట్లాంటి పుస్తకాలు రాసి ఒక ఉధృతమైనటువంటి స్థితిలో శిఖరాయమానమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా నిలబడుతున్న తరుణంలో చిన్న వయసులో నిన్న వారు గుండెపోటుతో మరణించడం అనేది చాలా కోలుకోలేనటువంటి ఒకనొక బాధా సందర్భం. మరి దాన్ని ఒకసారి ఈ సభ కూడా వారి యొక్క విలువను, వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క కృషిని గుర్తిస్తూ ఒక 2 నిమిషాలు మనం కవులుగా
Padma
అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంత మంచి వేదిక మాకు కల్పించిన హరిప్రియ గారికి, చక్కటి ఈ నిజామాబాద్ వాసులు ఎంత మన సంప్రదాయవాదులు, మంచి మనసున్న వ్యక్తులు, మానవతావాదులు, కళలకు నిలయం మన నిజామాబాద్. అటువంటి ప్రాంతంలో చక్కటి సంగీతాన్ని కానీ, సాహిత్యం కానీ, తర్వాత సేవా కార్యక్రమాలు కానీ అన్నింటినీ మాకు రుచి చూపించి మమ్మల్ని వారి ఆతిథ్యం మమ్మల్ని స్వీకరించినటువంటి నిజామాబాద్ కార్యవర్గాన్ని అంతటి కూడా పేరు పేరున నమస్సులు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో మన సమూహానికి, మన కలం స్నేహం సమూహానికి విచ్చేసినటువంటి మెదక్ జిల్లా కానీ, మహబూబ్ నగర్ జిల్లా కానీ, అన్ని జిల్లాలు, నిజామాబాద్, మన నిర్మల్ జిల్లా, ఇలా చాలా జిల్లాల నుంచి ఇక్కడికి విచ్చేసారు. వరంగల్, ఇలా చాలా మంది, కరీంనగర్, పెద్దపల్లి, ఇలా చాలా జిల్లాల నుంచి వారి అధ్యక్షులు వారు తమ వెంట తమ బలగాన్ని తీసుకొని అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కళా స్నేహం యొక్క ముఖ్య ఉద్దేశమే మనం అందరం కలవడం, చెలిమి బంధంగా నిలవడం, మంచి స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఒకరికొకరికి సహాయంగా ఉండడం, కష్ట సుఖాలు పంచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం, ఒకరి బాధలు ఒకరు తెలుసుకోవడం, చేతనైనంత వరకు సహాయం చేయడం, సాహిత్యం పట్ల, సంగీతం పట్ల, సమాజ అభివృద్ధి పట్ల చింతన కలిగి ఉండడం మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే మా సంస్థ ఒక పేరు కూడా సంగీత సాహిత్య సేవా కార్యక్రమాల్లో పట్టు సాధించిన వాళ్ళ సంగతి కాకుండా అసలు తెలుగు అనే దాని మీద అక్షర జ్ఞానం ఉండి తమ యొక్క అభిలాషను తీర్చుకోలేనటువంటి గృహిణులు ఉండి తమ యొక్క కోరికను ఏదో 4 రూపంలో మాట్లాడాలి, రాయాలి, సాహిత్యం పట్ల అభిలాషను కలిగి ఉన్నటువంటి గృహిణులకి ఎవరైనా సరే వారు మా కలం స్నేహంలో అడుగు పెట్టారంటే ఎక్కడెక్కడో మన భారతదేశం మొత్తం మీద చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు అభిమానులు, విదేశాల్లో కూడా ఉన్నారు మా అభిమానులు. అయితే వాళ్ళందరూ కూడా కలం స్నేహంలో ఉన్నారు. స్వర స్నేహం, కలం స్నేహం, కథా స్నేహం, నాట్య స్నేహం, ఈ 4. అదే అంతేకాకుండా మగవారికి ప్రత్యేకమైనటువంటి కలం స్నేహం అని కూడా మగవారిని సపరేట్ చేశాం. ఎందుకంటే వారి అభిప్రాయాలు వీరి అభిప్రాయాలు కలవేమో అని కొంత క్లాష్ వస్తుందనే ఉద్దేశంతో వారిని అభివృద్ధి పరచుకుంటూ అందరినీ మహిళల పట్ల సమభావం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నాము. అక్షరం పట్ల అభిమానాన్ని చూపించే విధంగా అందరినీ తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన వ్యవస్థాపకులు గోపాలాచార్యులు గారు తీసుకున్నారు. వారికి తోడుగా మేమందరం నిలబడి ఆ సమూహాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఆ సమూహంలో ఎట్లా ఉంటుందంటే రాని వారు వచ్చి చేరారంటే వారు పరుగులు పెడుతూ ఉంటారు. అంటే బాగా సాహిత్యం పట్ల రాయాలనేటువంటి ఉత్సాహం కలిగిస్తూ ఉంటాము. వారి ఉత్సాహం కలిగించేటువంటి అంశాలు, సృజనాత్మకతను జోడిస్తూ, అభిలాషను కలిగిస్తూ, రేపు ప్రొద్దున ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారా, ఎప్పుడు మేము ఇంకా రాస్తామా, ఇంకా మంచి మంచి కవితలు రాయగలుగుతామా అనేటువంటి అంశాలను జోడిస్తూ ముందుకు తీసుకెళ్తుంటాం. అదే మా యొక్క ప్రత్యేకత. తెలుగు భాష పట్ల అభిమానాన్ని కలిగించడం అనేది మా యొక్క ప్రత్యేకత. తెలుగు అంటే ఈరోజు చాలా దూరం అయిపోతుంది సమాజంలో. తెలుగు అంటే ఒక చిన్న చూపు వచ్చేసింది. తెలుగు మీడియం చదివే వాళ్ళన్నా, తెలుగు భాష మాట్లాడే వాళ్ళకంటే కూడా ఆంగ్లంలో 4 ముక్కలు మాట్లాడితే వాళ్ళని చాలా గౌరవించేటువంటి రోజుల్లో ఉన్నటువంటి నేడు సమాజం ఆ విధంగా సాగుతూ ఉంది. అటువంటి సమాజంలో తెలుగు అంటే, మన తల్లి భాష అంటే, మన మాతృభాష పట్ల, మన ఆత్మీయత పట్ల, అనురాగం పట్ల, చెలిమి పట్ల, స్నేహం అంటే ఏంటి, బాంధవ్యం అంటే ఏంటి, మమతానురాగాలు ఏంటి, ఒకరి పట్ల ఒకరికి ఎట్లా ఉండాలి, మన కష్ట సుఖాలు ఏ విధంగా ఒకరి పంచుకోవాలి అని అన్ని అంశాలను జోడిస్తూ అటువంటి ప్రక్రియలు ఉన్నప్పుడు, అటువంటి ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు దాన్ని కూడా మనం
సమూహంలో నిలబెడుతూ ఆ అంశాల పట్ల అందరికీ అర్థమయ్యేటట్లు చేస్తూ మా యొక్క సానుభూతిని కానీ సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ అందరితో పంచుకుంటూ ముందుకు సాగిపోయేటువంటి కలం స్నేహం మీరందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు మాకు అందజేస్తున్నారు. సహాయం అంటే కేవలం ధన సహాయం మేము ఎవ్వరం కోరడం లేదు. మా సమూహంలో ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఎవరిని కూడా ఇంతవరకు ఒక నయా పైసా అడిగింది లేదు. మేము చాలా సమూహాల్లో చూస్తుంటాము, మాకు నెలకి ఎంత ఇవ్వండి, సంవత్సరానికి ఎంత ఇవ్వండి అని అడుగుతుంటారు, కానీ మేము ఎవరి దగ్గర ఇప్పటివరకు ఒక పైసా తీసుకోలేదు. అయితే ఎవరైనా తోచిన ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు అది ఇవ్వడం అనేది సహజం అనుకోండి. అంతేకాకుండా ఇట్లాంటి ప్రోత్సహించడంలో ఎప్పుడూ మా వ్యవస్థాపకులు మన గోపాలాచార్యులు గారు ముందుంటారు. వారి వెనక మేము ఉండి నడిపిస్తుంటాం. అలాగే సాహిత్యం పట్ల తెలుగు భాష అంటే అందరికీ కూడా ఇప్పుడు ఇష్టమే. మా సమూహంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు రాసేవాళ్ళే, రాయకుండా ఒక్కరు కూడా ఉండరు. వాళ్ళు పని చేసుకుంటూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కూడా సాయంత్రం వచ్చిన తర్వాత వారు ఉన్న సమయంలో ఎంతో కొంత రోజులు వేయకపోయినా కనీసం వారానికి 4 రోజులైనా రాస్తుంటారు. ఆ విధంగా ఎక్కడ సమూహాల్లో ఎన్నో సమూహాలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా రోజుకి ఒక 50 కవితలు, ప్రతి దినం 50 కవితలు రాసేటువంటి వారు చాలా తక్కువ సమూహాలు ఉంటాయి. మా దగ్గర కనీసం 50 కవితలు, 45-46 కవితలు రాస్తూ ఉంటారు ప్రతిదినం. ఆ కవితలు చదువుతూ వారికి టైం ప్రకారం మేము రిజల్ట్స్ ఇవ్వడం, వారికి పోస్టర్లు చేయడం, వాళ్ళు ప్రోత్సహించడం ఇలాంటివన్నీ చేసి మా సాహిత్య సేవని ఎంతో కొంత మాకు తోచినంత మేము కూడా సమాజానికి సేవ చేస్తున్నాం అనేటువంటి మా ఆత్మతృప్తి కోసం మేము ఏర్పాటు చేసుకున్నటువంటి సమాజ హితాన్ని కాంక్షించేటువంటి మా సమూహం ఇది కలం స్నేహం. అంటే కలం స్నేహం అంటేనే మీకు అర్థమై ఉంటుంది, కలంతో స్నేహం చేయడం. అలాగే స్వరంతో స్నేహం చేయడం. స్వరం అంటే కూడా చాలా మంది గృహిణులు పాడాలని బాత్రూమ్ సింగర్స్ అని ఉంటుంటాం. మనం పెద్ద సింగర్స్ కాకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి వారికి ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు, కొత్త ప్రక్రియలు ఇస్తూ దానిలో మిమ్మల్ని తర్ఫీదు చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మేము తీసుకొని స్వరం కూడా ప్రతి గలాన్ని వినిపిస్తూ ప్రతి గలం మీ చేత పాడిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరందరూ ఒప్పుకుంటారు అనుకుంటాను. ఎందుకంటే అందరి మొహాల్లో చిరునవ్వు వెలుగుతుంది. ఎందుకంటే మీరందరూ పాడుతుంటారు రకరకాల పాటలు, ప్రతి దినం పాడుతుంటారు. ముందు వచ్చినప్పుడు వాళ్ళ గొంతులు సరిగా ఉండవు, చాలా నెమ్మదిగా పాడుతుంటారు, భయంగా పాడుతుంటారు, సిగ్గుతో పాడుతుంటారు, నేను పాడలేనని వెనక్కి వెళ్ళిపోతుంటారు. కానీ అట్లాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి మీరు పాడగలరు, పాడతారు అని చెప్పి అంటే ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు కోయలు తయారైపోయారు. అందరూ కూడా కుకు అని కూసేటువంటి చక్కటి గాయని మనలు తయారయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు బయట వాళ్ళు కూడా పాడగలుగుతున్నారు, స్టేజ్ మీద నిలబడి పాడగలుగుతున్నారు, ఇక్కడ బయట నిర్భయంగా పాడగలుగుతున్నారు. అంటే అదంతా కూడా మా స్వర స్నేహం మహిమే. అలాగే కథలు రాసేవాళ్ళు కూడా, కథలు రాసేవాళ్ళు ముందు రేపు చాలా మొహమాట పడేవాళ్ళు. అబ్బా మేము రాయలేం మేడం, మేము మా వల్ల కావట్లేదు, ఇక్కడ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామ పెట్టాలి, ఎక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలో, ఎక్కడ ప్రత్యక్షంగా మాట్లాడాలి, పరోక్షంగా మాట్లాడాలి అని తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ముందున్న రాసినటువంటి వారి కథలు అవన్నీ చదివిన తర్వాత వారు కూడా తర్ఫీదు పొంది ఏమైనా తెలియకపోతే గోపాల్ గారిని అడగడం అని, నన్ను అడగడం అని ఇలా అడుగుతూ వారి సమస్యలు పరిష్కరించుకుంటూ ఇంతేకాకుండా ఎన్నో సమస్యల్లో కూడా కూలిపోతుంటారు. అంతేకాకుండా ఎంతో మంది బాధల్లో ఉంటారు. ఆ బాధల్లో ఉన్నటువంటి వారికి కూడా మేము సహాయం చేస్తూ మా వంతుగా మేమేం పెద్ద ధన సహాయం చేయలేము, కానీ ఎంతో మాకు కొంత ఒకరి ద్వారా ఒకరికి సహాయం చేయించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఒక చైన్ లాగా అన్ని జిల్లాల్లో వ్యాపిస్తూ ఇప్పుడు నెమ్మదిగా అన్ని జిల్లాలు వ్యాపిస్తూ ఇంకా ముందు అన్ని జిల్లాల్లో కూడా మేము చొచ్చుకుపోతూ మా సమాజ సేవని దీని ద్వారా మాకు వచ్చే లాభాపేక్ష ఏమి ఉండదు. ఒక నైవేసం మాకున్నాయని వదిలించుకోవడం తప్పిస్తే మేము ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోం. కాకపోతే అలా చేసుకుంటే మాకు కొంతమంది కలిసి మేము ఆత్మతృప్తి కోసం చేసుకునేటువంటి కళ స్నేహంలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతే కాకుండా ఇంకా మీరు ఈ రోజు చాలా సుదినం, ఎందుకంటే మహామహులను ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను. అంతేకాకుండా నిన్న చనిపోయినటువంటి వారి గురించి కాసేపు మనం ప్రార్థన చేసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అందులో నేను మేమందరం భాగస్వాములు అవ్వడం కూడా మాకు ఎంతో ఆనందదాయకం. అంతేకాకుండా
మన మన మేడం భారతి మేడం గారు మాట్లాడారు కదా, అవయవ దానం అటువంటి కార్యక్రమంలో నేను రావడం, ఈ రోజు ఆ మేడం గారు ఇక్కడికి రావడం, వారు ఎన్నో విషయాలు తెలియజేయడం, ఇలాంటివన్నీ ఈరోజు జరిగాయి. ఇంకా పుస్తకావిష్కరణలు కూడా ఉన్నట్టున్నాయి. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఈ వేదిక నుండి మేము జరిపించుకోవడం, దానికి మేము కూడా రావడం మాకు ఎంతో ఆనందం. తెలియని విషయాలు ఎంతో మీరందరూ కూడా, ఇంకా ఆయన సాయి గారు కూడా చేసేటువంటి సేవ వివరించారు. ఇటువంటి మహా అద్భుతమైనటువంటి గొప్ప మనసున్నటువంటి మానవతావాదులైనటువంటి మీరందరూ కూడా నిజామాబాద్ లో ఉండడం అనేది ఇంకా గర్వకారణం. ఇటువంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి నిజామాబాద్ రావడం, నా యొక్క భావాలను పంచుకోవడం, నేను వినడం, చూడడం, మీ యొక్క ఆతిథ్యాన్ని చక్కటి విందుభోజనాన్ని ఇచ్చారు, ఆతిథ్యాన్ని స్వీకరించడం, మనసున్నటువంటి మహామహులు, మహాతల్లులు, మహారాజులు అందరూ కూడా ఈ ఇదే వేదిక మీద ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తూ, నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పటికి కూడా మనం అందరం కలిసి మెలిసి మా కళా స్నేహాన్ని మీరందరూ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మీరు చేయవలసింది ఏం లేదు, మీకు తెలిసినటువంటి వారిని ఒకరిద్దరిని చేర్పిస్తూ మనం ఇంకా ముందుకి పోవాలని, మీ అందరి ఆశయాలు కానీ ఏవైనా కానీ మాకుంటే మాకు కూడా తెలియజేయాలి. మేమేమైనా సహాయం చేయగలిగే స్థాయి ఉంటే మేము చేస్తాము. అలాగే సంగీతం, సాహిత్యం, సేవా రంగంలో ముందుకు వెళ్ళి మా మనస్సాక్షికి తార్కాణంగా ఇలా సాగిపోతూ ఉండాలనేది మా అందరి కోరిక. అలాగే అవయవదానాన్ని కూడా మా వంతుగా మేమందరం కృషి చేస్తాం. నన్ను కూడా మీరు లిస్ట్లో తీసుకోండి. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే జీవితం చాలా బుద్ధిప్రాయం. ఎంతకాలం ఉంటామో, ఎంతకాలం బతుకుతామో, ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఉన్న పర్లకు దానం చేయడమే కదా జీవితం అంటే. ఉన్నంతలో సహాయం చేయడం, మనం పోయిన తర్వాత మన పార్ట్స్ ఇంకొకరికి ఉపయోగపడుతున్నాయంటే అది అంతకంటే కావాల్సింది ఏముంది జీవితానికి. అందుకంటే దాన్ని భూమిలో కలిసిపోయే బదులు ఇంకొకరికి వెలుగు పంచితే, ఇంకెవరికైనా ఆనందాన్ని కలిగిస్తే అంతకంటే దేవుడు. నేను కూడా ఈ విషయం మీద అందరికీ తెలియజేస్తాను. కలం స్నేహం ద్వారా ప్రచారం చేస్తాను కూడా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. అంటే అవయవ దానం పైన కానివ్వండి, అనేక రకాలైనటువంటి అంశాలపైన సామాజిక సేవ దిశగా నిజామాబాద్ ముందడుగు వేయాలి అని కలం స్నేహం తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అందుకు సహకారం కూడా మిత్రులందరూ కూడా తెలియజేస్తారు అని అనుకుంటున్నాను. అయితే అందులో భాగంగానే ఇప్పుడు నిజామాబాద్ శాఖ సాయి గారికి ఒకరోజు ఇందాక అన్నాము, అనౌన్స్మెంట్ చేశాము, ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాం. సాయి గారు డాక్టర్ మద్దూరు సాయిబాబు గారు
करना चाह रहा हूँ। आई नो तेलुगु, इंग्लिश एंड आई एम ए राइटर ऑफ हिंदी आल्सो। ओके, महिलाओं का दुनिया अब कलम हाथ में लेकर आई है। महिलाओं का दुनिया अब कलम हाथ में लेकर आई है। सब विवक्षाओं का सामना करने, सब हिंसाओं का समाप्त करने, अपने कलमों को हथियार बनाकर, अपने कलमों को हथियार बनाकर, अपने आंसुओं को आग का चिंगारी बनाकर महिलाओं का दुनिया अब कलम हाथ में पकड़कर आई है। अरे अब तो वाह वाह बोलो ना, वंस मोर का नारा लगाओ ना, गुलशनों का गुलदस्ता लेकर अपने प्यारी बहनियों का सम्मान करो ना। अरे अब तो वाह वाह करो ना, वाह 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 वाह। अब एक एक महिला अपने सामने एक एक झांसी दिखती है। अब एक एक महिला अपने सामने एक एक झांसी दिखती है, एक एक रुद्रमा लगती है। चलो हम सभी उनका साथ दे, एक एक महिला मणि को एक एक जुम्बा लहरी बनाए। क्या बनाए? एक एक महिला को एक एक जुम्बा लहरी बना देंगे, एक एक अनिता देसाई बना देंगे और एक एक अरुंधति राय बना देंगे। अब महिलाओं का दुनिया कलम हाथ में लेकर आई है। सब विवक्षों का सामना करने, सब हिंसाओं का समाप्त करने, अपने कलमों को हथियार बनाकर, अपने आंसुओं को आग का चिंगारी बनाकर। अरे अब तो वाह वाह करो, वंस मोर का नारा लगाओ ना, वंस मोर। गुलशनों का गुलदस्ता लेकर अपने अतिथि महोदय का सम्मान करो ना। अब तो वाह वाह करो ना। एक एक कलम अब कोहिनूर बनेगा। क्या बनेगा? एक एक कलम अब कोहिनूर बनेगा। एक एक आवाज अब सुलगते चिताओं का ललकार बनेगा। हिमाद्री तुंग शुंग से प्रबुद्ध शुद्ध भारती, हिमाद्री तुंग शुंग से प्रबुद्ध शुद्ध भारती, स्वयं प्रभा स्वच्छला स्वतंत्रता पुकारने, स्वयं समृद्धि का अनोखा ग्रंथ रचना करने, एक एक स्फूर्ति मंत्र इन सभी महिलाओं में जगाएंगे। सच्चे दिल से हम सभी प्रयास करेंगे, कुल मिलकर हम सभी इस मंच पर प्रतिज्ञा करेंगे। महिलाओं का दुनिया अब कलम हाथ में लेके आई है। सब विवक्षाओं का सामना करने, सब हिंसाओं का समाप्त करने, अपने कलमों को हथियार बनाकर, अपने आंसुओं को आग का चिंगारी बनाकर। अरे आप तो वाह वंस मोर का नारा। రోజులు వచ్చినాయి। ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎటువంటి నిందలు వచ్చినాయి, ఎటువంటి బాధలు వచ్చినాయి, ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఒక ఝాన్సీ బాయి లాగా ఎదురొడ్డు పోరాడేటువంటి మహిళలు తయారయ్యారు నేటి రోజుల్లో అని మీరు చెప్పినటువంటి ఒక అద్భుతమైన కవనం. దాన్ని చెప్పాలంటే కూడా ఎంత మధురమైనటువంటి మాటలు, పదాలు, మళ్ళీ అందులో హాస్యోక్తులు ఇమిడ్చి అందమైన ఒక పదబంధాలను ఏర్పరిచి वाह वाह అనడంలోనే वाह वाह हम बोलेंगे आपके लिए, आप क्या बोलेंगे हम बोलेंगे, आप सुनाइए। क्या लिखा है आपने चिन्नయ్య जी, चिन्नయ్య गारू? कितना इतना खूबसूरत कविता है, मैं अभी तक नहीं पढ़ा है। मैं इतना बड़ी हो गई लेकिन अब तक मैं नहीं पढ़ा है। आप जैसे गाना తప్పులు ఉంటే మన షాయి బోలే వాహ్ వాహ్ బోలే అనే దాంట్లోనే ఎంత ఉత్సుకత ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్రతిస్పందన రాధా మేడం గారిది చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం సభను ఉద్దేశించి శ్రీమాన్ కాసర్ల నరేష్ రావు గారిని, డాక్టర్ కాసర్ల నరేష్ రావు గారిని ప్రసంగించవలసిందిగా. కూర్చున్న ఒక గంట సేపటి నుంచి చూస్తుంటే పూర్తిగా కృష్ణమయమైంది. ఎట్లా అంటే
సభను నడిపించేవారు అధ్యక్షుడు గోపాలాచార్య వారు, మేడం గారు రాధా కుసుమ గారు, హరిరమణి మేడం గారు ఇక్కడ దీని సారథ్యం వహిస్తున్నారు. ఇది వంశీ హోటల్. సంపూర్ణమైన కృష్ణ భాగస్వామ్యంతో, కృష్ణ తత్వంతో, కవిత్వం కూడా, కవిత్వానికి పతాక స్థాయి భగవద్గీత, అది కృష్ణమయమే. అటు అంతా కృష్ణమయమైన ఈ సందర్భంలో మీ అందరినీ ఇట్లా కలుసుకున్నందుకు, కలిసే అవకాశం కల్పించినందుకు కలం స్నేహం బృందానికి ప్రత్యేకమైనటువంటి ప్రప్రథమ ధన్యవాదాన్ని తెలియజేసుకుంటూ, అక్షరం అక్షరాలను పలవరిస్తే, అక్షరం అక్షరాలను పలవరిస్తే కలం స్నేహం, కవనం కవనాలను కలవరిస్తే కలం స్నేహం, అల్లుకుంటేనే బంధాలు అనుబంధాలు అవుతాయి, అల్లుకుంటేనే బంధాలు అనుబంధాలు అవుతాయి, కవులు కవులను కలిస్తేనే కలం స్నేహం. ఇది కలం స్నేహం ఆవిర్భవించినటువంటి సందర్భం. కలం స్నేహమయమే ఉంటుంది. స్నేహంలో కలం జోడిస్తే, స్నేహానికి కలం మరింత బలాన్ని కలిగిస్తే ఇట్లాంటి అద్భుతమైన విజయవంతమైనటువంటి సభా కార్యక్రమాలు ఏర్పాటవుతాయి. కాబట్టి ఇట్లాంటి చక్కటి వేదికను, చక్కటి హృదయ వేదికను ఏర్పాటు చేసి ఎందరెందరికో సృజనశీలుగా తీర్చిదిద్దుతున్నటువంటి వైనం అద్భుతం. ఇక్కడికి వచ్చిన దాకా కూడా సంపూర్ణంగా దీని మీద పెద్దగా అవగాహన లేదు. అంటే ఏం చేస్తారు, ఎట్లా ఉంటారని అడపదడప అడిగినాము. కానీ స్పష్టంగా డాక్టర్ రాధా కుసుమ మేడం గారి ప్రసంగంలో వారి పరిచయ వాక్యాలలో కలం స్నేహం యొక్క లక్ష్యం ఏమిటి, నడుస్తున్న తీరేమిటి, దీని నిర్మాణం ఎట్లా జరిగింది అనేది సంక్షిప్తంగానైనా కానీ సుందరంగా మా దాకా చేరిందని తెలియజేసుకుంటూ, ఒక మంచి సంప్రదాయం, సాహిత్యాన్ని కవిత్వాన్ని కానీ ఏ రూపంలో ఎవరు ఎక్కడ అందిస్తున్నా కానీ దానికి స్పందించాల్సిందే. కవిత్వం అంటేనే స్పందించే గుణం కాబట్టి ఏ మూల, ఏ రూపంలో, ఏ వేదిక మీద ఎవరు ఎలా అందించినా కూడా అన్ని నదులు కలిసి ఒక సముద్రంలో చేరినట్టుగా ఇవన్నీ పాయలు పాయలుగా కలిసి సాహిత్యం అనే సముద్రాన్ని మరింత ఉధృతం చేస్తుంది. కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా కూడా మనందరం సాహితీ హృదయం ఉన్న వ్యక్తులుగా, సాహిత్యాన్ని మున్ముందుకు నడిపించాలనే తపన ఉన్న వ్యక్తులుగా సంతోషంగా ఆహ్వానిస్తాం, సంతోషంగా స్వాగతం పలుకుతాం, అభినందనలు తెలుపుతాం. కాబట్టి ఇలాంటి వేదిక ఒకటి గొప్పగా నడుస్తున్నందుకు, అందులోనూ మేడం గారు చెప్పినట్టుగా ఎవరికైతే తెలుగు భాష మీద, భాషా సాహిత్యాల మీద అభిరుచి ఉందో, అభిరుచి నుంచి దానిని అభినివేశం దాకా తీసుకెళ్ళడం, అభినివేశం నుంచి దాన్ని ఇంకా మరింత ప్రక్రియల ఆధారంగాను, రకరకాల పరిక్రియల ఆధారంగాను మునుముందుకు తీసుకెళ్లే ఏదైతే అంశాలు మీరు చెప్పినారో చాలా గొప్పగా ఉన్నాయండి. ఇది అవసరం. అంటే ఒక సాహిత్యం, తెలుగు భాష, తెలుగు సాహిత్యం అది సజీవంగా, సజీవ నదిగా మునుముందుకు వెళ్ళాలనేటటువంటి క్రమంలో ఒక సాహితీవేత్తలో ఎక్కడి నుంచో ఉన్నవారు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆచార్యులు, ఇలాంటి కార్యక్రమానికి కావు. అందరూ అన్ని రకాలుగా ఇంటి నుంచి మింటి దాకా అన్నట్టుగా అన్ని వైపులా అన్ని చేతులు కలిస్తేనే సాహిత్యానికి ఒక అందమైనటువంటి చప్పట్లు కలుస్తాయి, చప్పట్లు మోగుతాయి. కాబట్టి మరి ఏ రూపంలో ఇట్లాంటి వేదికల ద్వారా ఇంకా చాలా క్రియాశీలంగా వారు చెప్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక అంశం ఇచ్చి మరి రాస్తున్న వారిని ప్రోత్సహించే విధంగా చిన్న చిన్న బహుమతులను అందిస్తూ అట్లా ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు. చాలా చాలా అది బాగా పనిచేస్తుంది, నిజానికి గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే రాయాలనే తపన పుడుతుంది, దాంట్లో గెలవాలనేటటువంటి ఒకనొక ఆలోచన వస్తుంది, దానికోసం ఇంకొంచెం కష్టపడతాడు. సృజనకు పదును పెడితేనే ముందుకు వెళ్తాడు. అందరిలో తడి ఉంటుంది, కానీ తడిని తట్టి లేపే చేతులు ఉండాలి. ఈ కలం స్నేహం ఆ విషయంలో అందరి హృదయాల్లోని తడిని ఆరనీయకుండా ఇంకా మరిన్ని కార్యక్రమాలు జరగాలని, ముఖ్యంగా
ఈ సందర్భంగా ఒక మాట, ఒక సూచన, లేకపోతే ఒక నా అభిప్రాయం చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఈ అక్షరాలు ఏవైతే మీ మనసుల్లోంచి, మీ ఆలోచనల నుంచి అద్భుతంగా ముందుకొచ్చి రకరకాల రూపాలుగా బయటకు వస్తున్నాయో, ఈ అక్షరాలు ఒక శాశ్వత రూపాలుగా, అంటే సందర్భం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా పుస్తకాలుగా వస్తే, ఆ పుస్తక రూపంలోకి కనుక వస్తే అవి ఏమవుతాయంటే సాహిత్యంలో చరిత్రగా మిగిలిపోతాయి. సాహిత్య చరిత్రలో ఒక గొప్ప సందర్భాలుగా మిగిలిపోతాయి. రేపు పొద్దున వచ్చే తరాలు, చదువుకునేటటువంటి తరాలకు ఈ పుస్తకాలు ఈ జిల్లా నుంచి ఇన్ని వచ్చినాయి, ఆ జిల్లా నుంచి ఇన్ని వచ్చినాయి, లేదా కలం స్నేహం ద్వారా ఇన్ని వచ్చినాయి అనేటటువంటి ఒక పరిశోధనకో లేకపోతే ఒకనొక ప్రయోజనానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చేసే పనిని మనం చేస్తున్న పనిని శాశ్వత ప్రాతిపదికన నిలబెట్టే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కృషిగా సాగాలంటే ఈ అక్షరాలన్నీ పుస్తకగతం కావాలి, పుస్తకబద్ధం కావాలి, పుస్తకాలుగా రావాలి, సంచికలుగా రావాలి. కేవలం అంటే మన ఫోన్లో ఉన్నటువంటి సౌకర్యం, వాట్సాప్లో ఉన్న వాటి ఆ పరిధిని దాటి మరింత శాశ్వత రూపాలుగా సంతరించుకుంటే ఈ జిల్లా ఇన్ని పుస్తకాలను తీసుకొచ్చినటువంటి ఒక మాట, లేకపోతే దాని పరిశోధన, దాని మీద పరిశీలించే అవకాశం, మన అక్షరాన్ని మనం చూసుకునే అవకాశం, ఇట్లా ఎన్నో రకాలుగా పుస్తకం వస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి పుస్తకంగా అన్ని రకాల ప్రక్రియల నుంచి ఇంకా అంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అయినప్పటికీ అక్కడక్కడ మజిలీలుగా పుస్తకాలుగా రావాలని, పుస్తకాలు ఈ సంస్థ ద్వారా వెలువడాలని కోరుకుంటూ, అట్లాగే మరి కలం స్నేహం నిజామాబాద్ జిల్లా ఆవిర్భావమైన సందర్భంగా దానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి సోదరీమణులు అందరూ మాకు అనేక కార్యక్రమాల్లో పూర్తిగా చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళే. మేము ఏ కార్యక్రమం చేసినా, అంటే జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమం ఏదైనా వీలు లేకుంటే అది ముందు జరగదు. అట్లాంటి కార్యక్రమం చేస్తూ ప్రత్యేకంగా వాళ్ళు ఇట్లాంటి ఒక మంచి వేదికను ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా కూడా మున్ముందు మంచి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలి. పుస్తకావిష్కరణలు కావచ్చు, సాహిత్య సభలు కావచ్చు, కవి సమ్మేళనాలు కావచ్చు, చర్చా గోష్ఠులు కావచ్చు, ఇంకా ఎట్లాంటి అయినా సరే సాహిత్యంకి బలోపేతం చేసే ఏ కార్యక్రమమైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని, దానికి ప్రతి సందర్భంలోనూ మేము ముందు వాళ్ళకి తోడుగా చేదోడు వాదోడుగా నిలబడతామని, అండగా నిలబడతామని, కార్యక్రమం విజయవంతం చేయడానికి తప్పకుండా మా వంతు సహకారాన్ని అందిస్తామని తెలియజేసుకుంటూ, సభావేదిక మీద తెలియజేసుకుంటూ, ఇంకా కార్యక్రమం ముందుకు వెళ్లాల్సి ఉంది. కాబట్టి మరొకసారి కలం స్నేహం జిల్లా బృందానికి, రాష్ట్ర బృందానికి, రాష్ట్ర బాధ్యులకి, సమర్థవంతంగా దీనిని సారథ్యం వహిస్తున్నటువంటి రథసారథులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. అలాగే అందరూ కీలక చిన్న సందేశాన్ని ముగిస్తాను. కాల గమనమందు మేలుమీ రూపుని, సాహితింటిలోన స్వర్ణగతిని, నిలిచి గెలిచినట్టి నిర్మల హృదయుడు, గెలిచినట్టి నిర్మల హృదయాల కలము స్నేహ ప్రగతి వెలుగుగాత, కలము స్నేహ ప్రగతి వెలుగుగాత. శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదం సార్. ఇక్కడ కలం స్నేహం నుండి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు మనమా ఎక్కువగా అంటే ఇంకా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉన్నటువంటి వాళ్ళం అని చెప్పేసి ముందుగా అనుకున్నాము. సారు అండగా ఉంటాము అని అన్నారు. దాంతో మాకు మీరు అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం సార్ సభాముఖంగా. ఇప్పుడు నెక్స్ట్ అంటే జగిత్యాలంటే ఇప్పుడు దాకా ఫోన్లో మాట్లాడి అదే సో సన్మాన పత్రాన్ని సభ వేదికపై ఆశీస్సులు ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు నా ముందున్న ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా టైం తీసుకొని అన్ని జిల్లాల నుంచి నాకు చెప్తున్నారు. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి దాదాపు అన్ని జిల్లాల నుంచి వ్యయప్రయాసాలు వచ్చి కూడా అంత టైం తీసుకొని కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు ఆచార్య గారు చెప్తున్నారు 5 days ముందే చెప్పారు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, అటెండ్ కావాలంటే సరే అటెండ్ అవుతామని అలా ఉన్న డ్యూటీ అనేది మాకు నిన్న ఈవినింగ్ సడన్గా ఫిక్స్ అయిపోయింది అంత ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పేసి. అయినా కానీ కంపల్సరీ ఏదో ఒక టైంలో వస్తామని చెప్పి ఆల్రెడీ మా ఏసీపీ సార్ వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు, కిరణ్ కుమార్ సార్ వాళ్ళు. నేను కూడా ఏదో ప్రోగ్రామ్ ఉంది ఆల్రెడీ వదిలిపెట్టి ఎమ్మటే మా ఎస్ఐ వాళ్ళకి చెప్పేసి ఎమ్మటే వచ్చాను వెళ్ళిపోదామని చెప్పేసి. ఈ ప్రోగ్రామ్ ఈ కలం స్నేహం వేడుక ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ విధంగా సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను కూడా రీసెంట్గా ఇక్కడ మా నల్గొండ జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది డిసెంబర్లో. ఇక్కడికి వచ్చేసరికి ఇక అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ కూడా చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ తయారయ్యారు మనకు కూడా ఈ కలం స్నేహం ద్వారా. ఈ గోపాలాచార్య గారి ద్వారా కూడా నేను ఇంకొంతమందిని ఫ్రెండ్స్ని సంపాదించుకోగలుగుతాను ఇక్కడ. ఓకే సరే.
ధన్యవాదాలు. దొరకుంట గ్రామంలో జన్మించిన వనపర్తి వెంకటనారాయణ ఆదర్శ పుణ్య దంపతులైన బాబు నాగమణి గారుల ముద్దు బిడ్డడై ఆటపాటల చదువులలో ప్రథమ శ్రేణి పొందుతూ చిన్ననాటి నుండి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఆర్థిక చేయూతను అందిస్తూ పట్టుదలతో క్రమశిక్షణాయుతమైన జీవన సరళి సమభావన సత్యశీలతతో సమాజ రక్షణే ధ్యేయమై ధైర్య సాహసాలకు చిరునామాయై ధర్మాన్ని 4 పాదాల నడిపిస్తూ భరోసాతో వెలుగులు ప్రసరింపజేస్తూ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేస్తూ భద్రతకు బాధ్యతకు చిరునామాయై మానవత విలువలు చిగురింపజేస్తూ అహర్నిశలు శాంతి భద్రతలకై తప్పిస్తూ ఆశాంతం ఆత్మనిర్భరమై నిత్య చైతన్య కర్తవ్యమై విధులు నిర్వహిస్తున్న మీ సేవలకు మా అక్షర నీరాజనాలు సార్. థ్యాంక్ యూ సార్. వంశీ హోటల్కు వచ్చి కమ్మగా భోంచేసి కాసేపు కూర్చొని హాయిగా వెళ్ళిపోదాం అని అనుకున్నాం. ఇప్పుడేమనిపిస్తుంది అంటే కమ్మటి భోజనం కంటే కూడా నాకు నిజామాబాదులో కలం స్నేహాల పుష్కర స్నానం చేసినట్టుగా ఉంది. రెండవది, ఇప్పుడు గంగా పుష్కరాలు నడుస్తున్న తరుణంలో ఇంతమంది నదీమ తల్లుల్ని దర్శించే అదృష్టం నాకు కలిగింది. ఇంకొక విశేషం, ఇవాళ ఆదిశంకర జగద్గురు శంకరాచార్య జయంతి. ఇన్ని కలిసి మన వంశీ హోటల్లో జరుపుకుంటున్నటువంటి మహోత్సవంగా నేను భావిస్తున్నాను. కలం స్నేహం ఆ పేరు వినగానే 1972, 73, 74, 75లో నేను కలం స్నేహానికి నిజామాబాద్లో మా ఇంటికి పోస్ట్ మ్యాన్ ఇంత కట్ట ఉత్తరాలు తీసుకొని వచ్చేవాడు. అప్పుడు నేను చాలా బచ్చగాడిని. ఆయన చాలా పెద్ద మనిషి, సైకిల్ తొక్కుతూ వచ్చేవాడు. నువ్వు ఒకసారి మా తండ్రి ఇంటి ముందు నిల్చున్నాడు. నీ కొడుకు ఏం పని చేస్తాడు అని చెప్పి అడిగాడు పోస్ట్ మ్యాన్. వాడు ఏం పని చేయడు, ఉత్తరాలు రాస్తాడు అని చెప్పాడు. ఏం పని చేస్తాడో తెలియదు కానీ పొద్దున పూట సాయంత్రం పూట 2 సార్లు మీ ఇంటికి రావాల్సి వస్తున్నది అని చెప్పి ఆయన ఇస్మాయిల్ ఏ లోకంలో ఉన్నాడు. వారికి కలం స్నేహ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పోస్ట్ మ్యాన్కు నేను ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ 74, 75 ఆ సంవత్సరంలో నేను చేసిన కలం స్నేహానికి మా ఇంట్లో అన్ని డబ్బాలు పెట్టాను. పోస్ట్ కార్డ్స్ అన్ని ఒక దాంట్లో, ఇన్లైన్ లెటర్స్ అన్ని ఒక దాంట్లో, కవర్లన్నీ ఒక దాంట్లో. వీటికి సాక్ష్యము, ప్రత్యక్ష సాక్షి మా సిహెచ్ పద్మావతి గారు ఉన్నారు ఇక్కడ. ఆ పోస్ట్ మ్యాన్ రావడాలు, ఉత్తరాలు ఇవ్వడాలు, అవన్నీ చదవడాలు. సాహిత్యానికి నేను ఆ మూల నుంచి ఇక్కడికి రావడానికి నాకు కలం స్నేహమే సారథి, వారధి. ఆ కలం స్నేహం వల్ల నాకు భాషాభివృద్ధి జరిగింది. ఏదో రాయొచ్చు అని చెప్పంటే కాదు. చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, నందిని సిద్ధారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా అలిశెట్టి ప్రభాకర్ గారు, వీళ్ళంతా కలం స్నేహాలు వాళ్ళు. ఉత్తరాలు ఎలా రాసేవాళ్ళము అంటే ఒక ఇండియా లెటర్ తీసుకొని దాంట్లో పెన్సిల్తో ఒక పడవలాగా దించి దాని లోపల మ్యాటర్ అంతా రాసి రబ్బర్తో ఆ పడవ స్కెచెస్ అంతా తీసేసి నేను రాస్తే ఇంకో మిత్రుడు గుండ్రగా సున్నదుడ్డి చందమామలాగా ఉత్తరం రాసేవాడు. అవన్నీ కూడా దాదాపు 30-40 ఏళ్ల కింద జరిగిన ఘటనలన్నీ గుర్తుకొస్తున్నాయి. అక్కడ కూర్చున్నప్పుడు అనిపించింది, అప్పుడు మేము చేసిన కలం స్నేహానికి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి స్నేహ ఆవిర్భావ దినోత్సవానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఈ విషయమే సోదరి హరిప్రియ గారు, సుధా గారు, తర్వాత మాధురి గారు, అంటే వీళ్ళు ఎందుకు అంటే కార్యక్రమం చేయడానికి కార్యక్రమానికి కావలసింది క్యాష్ ఒక్కటే కాదు, కార్యకర్తలు కావాలి. కార్యక్రమాలకు కార్యకర్తలు లేకపోతే, సాహిత్య కార్యక్రమాలకు కావ్యకర్తలు లేకపోతే సభ శోభాయమానం కాదు. నేను అనుకున్నాను వంశీ హోటల్లో పెడుతున్న ఇంత పెద్ద కార్యక్రమము కలం స్నేహం గురించి ఇంత బాగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను. ఇంత బాగా కాదు, ఎంతో బాగా ఉంటుంది అని నేను నిరూపించాను. ఈ కలం స్నేహానికి ఇంకొక ప్రాధాన్యత ఏమిటంటే నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట, కలం స్నేహానికి లేదు కులం.
మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. హాయిగా మన మనసులో ఉన్న భావాన్ని కాగితం మీద రాసుకోవచ్చు. కాకపోతే అప్పుడు కాగితాలు కార్డుల మీద రాసాము, ఇప్పుడు సెల్ ఫోన్లో. అప్పుడు రాశాము, ఇప్పుడు సెల్ ఫోన్లో మ్యాటర్ను కొడుతున్నాం. అందరూ రాయడం పోయింది. చాలా మంది కవిత్వం కూడా రాయడం మానేసిండ్రు, కవిత్వాన్ని కూడా కొడుతున్నారు. నేను మంచి పోయం కొట్టాను, నువ్వు చూసావా అని చెప్పి అంటున్నాను. కాబట్టి ఇక్కడ వాట్సాప్, ఫేస్బుక్, ఈ ఎంత ఆధునీకరణ పద్ధతులు వచ్చినాయో కవిత్వం మరింత మందికి చేరే అవకాశం దొరికింది అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు పత్రికలు అంతగా లేవు, ఉన్న పత్రికలు అచ్చు వేయవు. వేసిన వాడి బావమరిదో మరొకడు ఉంటే తప్ప కవిత్వం ప్రింట్ కావు. ఇప్పుడు ఒకటో అరా ప్రింట్ అవుతుంది. కానీ ఈ వాట్సాప్ పద్ధతిలో వచ్చిన తర్వాత డాక్టర్ కాసర్ల నరేష్ గారు చాలా సందర్భాలు నాకు చెప్పాడు, కవిత్వం అంటే పడనివాడు, కవిత్వం అంటే చూడనివాడు, కవిత్వం అంటే తెలియనివాడు ఇప్పుడు దాదాపు కొన్ని పుస్తకాలు వేసుకుంటున్న రోజులు నేను చూస్తున్నాను. కారణం ఏమిటి అంటే వాట్సాప్ అంటే ఏంటిది అంటే అది కొంతమందిని లాట్సాపులు చేస్తుంది. కొంతమంది నువ్వు ఏమన్నారా వాడు అభిప్రాయం చెప్పాడు, స్పందించడు. ఒక పొటనవేలు బొమ్మ లేదంటే ఒక 2 చేతుల నీ కవిత్వానికి నీకు నమస్కారం అని ఒక నమస్కారం బొమ్మ, లేకపోతే ఇప్పుడు ఇందాక చిన్నయ్య గారు అన్నారు వాహ్ వా అని చెప్పానండి. అంటే మనం అని చెప్పించుకోవడం కాదు. స్పందన అనేది రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులు, సభికులు ఎవరైతే ఉంటారో వాళ్ళను మీరు గొలుసులతో కట్టేసినా కూడా వాళ్ళ హృదయాలను కదిలిస్తే ఆ గొలుసులను తెగదించుకొని చప్పట్టు కొడతారు వాళ్ళు. అయితే నాకు ఒకటే అనిపించింది, కవిత్వం విషయంలో హిందీ కవిత్వంలో రాధా గారు తన ప్రసంగంలో హిందీ ఎలా ఉందో అని చెప్పి అడగొట్టాలన్నా అని అన్నారు. కాదు, మీరు హిందీలో చక్కగా ఉతికారేశారు, ఎక్కడ దోషం లేదు. అయితే హిందీ ఉర్దూలో ఉన్నటువంటి చమత్కారం ఏంటంటే మనం కవిత్వం చెబుతూ ఉంటే తప్పకుండా అక్కడ కూర్చున్న ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా స్పందిస్తాడు. తెలుగులో కూడా ఉంది, చాలా సందర్భాలు అనుకుంటాం మనం కూడా, ఈ చందన్రావు కవిత్వం చెప్తున్నాడు బాగానే ఉంది, మనం కూడా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కానీ పక్కన చూస్తాం, వాడు కొడితే మనం కొడతామని చెప్పి వాడు కొట్టానా వల్ల ఇది చూస్తాడు, ఆ పక్కన చూస్తాడు. ఉర్దూ ముషాయిరా కనీసం వేయడం అట్లా కాదు, వాటికి ఆ వాక్యం నచ్చిందంటే రెచ్చిపోతాడు అంతే. కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా తెలుగు కవిత్వాన్ని పలచగా చేయకుండా మరింత చిక్కగా చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఉత్సవాలకు అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన సోదరీమణులకు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరొకసారి నా నిజామాబాద్ ఈరోజు ధన్యమైనదిగా భావిస్తూ సెలవు. కవిత్వాన్ని కాకుండా చిక్కనైనటువంటి కవిత్వాన్ని అందిస్తాం. అంటే ఒక చిన్న ఉదాహరణ, వారు ఎలా స్పందిస్తారు అనడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను చాలా సంవత్సరాల క్రితం పేపర్లలో వచ్చేవన్నమాట. వచ్చిన ప్రతి దానికి కూడా సార్ నుంచి స్పందన ఎట్లా వచ్చేది అంటే ఒక్కొక్క అంశాన్ని కూడా వివరించేవారంటే తనకు నచ్చేట్లుగా ఉంది. అయితే ఇటీవల ఈ మధ్య అంటే దాదాపు ఒక 2 నెలల క్రితం నేను ఒక కవితను పంపించానండి. దాదాపు 11 నుంచి రాస్తూ పేపర్లో వచ్చినవి కూడా మొట్టమొదటిగా సారే చదివి వెంటనే అభినందనలు తెలియజేసేవారు. చాలా సంతోషం అనిపించేది అనమాట సార్ నుంచి రాగానే పత్రికలు. మొన్న ఒక కవితను రాసి పంపించాను సార్ గారికి. అంటే సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నారంటే ఇందాక అన్నారు కదా, దానికి సార్ నుంచి స్పందన లేదు. ఎందుకు అంటే పలచనైనటువంటి కవిత్వం, అందులోపల డెప్త్ ఉన్నటువంటి పదం ఒక్కటి కూడా లేదు. కవిత మొదటి నుంచి చూస్తే కింది వరకు అలవోకగా అర్థమైపోతుంది. అంటే ఏంటి దాంట్లో ఉన్నది అనేది ఏం సందేశం లేదు. అది 2 మళ్ళీ పంపించాను నేను, ఏమైనా చెప్తారేమో చూద్దాం, నో రెస్పాన్స్. అది కూడా నాకు 3 నెలల తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళేటప్పుడు సార్ అది గుర్తు చేస్తాను. అలనాటి అన్ని పేపర్లలో ఆంధ్రప్రభ నుంచి కూడా వారు తీసుకొని వస్తూ మళ్ళీ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే చిక్కనైనటువంటి కవిత్వానికి వారు ఎంతటి సూచనలు అందజేస్తారు అనేది మనం చూసుకోవాలి. అంటే కవిత్వాన్ని మనం పలచన కానివ్వకుండా చిక్కదనంతో ఉండాలి అని అంటే పదాల కోసం వెతుక్కోవాలి, ఆ పదాల కోసం ఆరాటం పడాలి. ప్రతి ఒక్క కవిత కూడా ప్రసవ వేదనే. మామూలుగా రాసుకుంటూ పోవడం దానికన్నా కొన్ని సార్లు అందించినట్టుగా ఒక మెసేజ్ అనేది పాస్ చేయాలి. అప్పుడు చాలా బాధ అనిపించేసింది. కొన్ని రోజులు అసలు 3 months నుంచి అసలు పెన్ను పట్టడం, 1 year నుంచి కూడా పెన్ను పట్టలేదు. పట్టక ఆ రోజు రాసిన తర్వాత అనిపించింది అనమాట,
ఇదేంటా అనిపించేసి సార్ మళ్ళీ నిన్న వచ్చేసి నీది నువ్వు చెక్కుకోవాలి అనే సూచనలు చేయడం చాలా సంతోషం. మీరు కూడా ఏదైనా సలహాలు అట్లా కావాలంటే సార్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. చక్కని